హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ సినిమా నుంచి రెండవ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. ఎందుకంటే ఇందులో అద్భుతమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. మొదటిగా ససరేఖ పాట ఒక మ్యూజికల్ మెలోడీ. ఈ పాట గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మెలోడీ కమ్ రొమాంటిక్ ఫీస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు స్వరపరిచినటువంటి ఈ పాట నిజంగా వింటుంటే పాతకాలం నాటి ప్రేమ గీతాలు గుర్తొస్తాయి. ఆయన అందించినటువంటి ట్యూన్ ఎంతో మెలోడీగా ఎంతో కొత్తగా ఉందో అది నిజంగా అద్భుతం చెప్పొచ్చు. భీమ్స్ గారు ఈ సినిమాకి ఎంత మంచి ఆరంభాన్ని ఇచ్చారో ఈ పాట వింటుంటే అర్థమవుతుంది. ప్యూర్ మెలోడీని ఆయన మళ్ళీ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో. మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పడానికి మాటలు చాలవు. 70 దాటినా కూడా ఆయనలో ఉన్న ఆ ఎనర్జీ, ఆ గ్లామర్, ఆ రొమాంటిక్ ఫీల్ ఏం మాత్రం తగ్గలేదు. ఈ పాటలో చిరంజీవి గారి స్టైల్, స్మైల్, నయనతారతో ఆయన కెమిస్ట్రీ చూస్తుంటే ఆయన నిజంగా ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. ఇంత ఏజ్లో కూడా యంగ్ లుక్, హీరోలకు పోటీ ఇచ్చేలా డ్యాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కేవలం మెగాస్టార్కి మాత్రమే సాధ్యం. ఇక నెక్స్ట్ నయనతార గారు, ది లేడీ సూపర్ స్టార్ అంటారు నయనతార గారిని. ఆమె గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఈ పాటలో ఆమె చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా కూడా ఉంది. చిరంజీవి గారితో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కెమిస్ట్రీ సూపర్గా కుదిరిందని చెప్పొచ్చు. ఆడియన్స్ కళ్ళకు కట్టిపడేసే ఆమె అందం, ఆమె సింప్లిసిటీ ఈ పాటను మరో లెవెల్కి తీసుకువెళ్ళాయంటే ఖచ్చితంగా మనం ఇందులో సందేహమే లేదని చెప్పొచ్చు. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇక ఈ పాట రచయిత అనంత్ శ్రీరామ్ గారి గురించి. ఈ పాట ప్రాణం పోసిన సాహిత్యం గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా అనంత్ శ్రీరామ్ గురించి. ఈ లిరికిస్ట్ చాలా రొమాంటిక్గా, అర్థవంతంగా ఉండేలా ప్రతి పదం చాలా అందంగా భావాన్ని తెలియజేసే విధంగా రాశారు. ఆయన అందించిన ఈ సాహిత్యం భీమ్స్ గారిలో మెలోడీని పర్ఫెక్ట్గా సీజ్ అయ్యి పాటను మనసుకు హత్తుకునేలా చేశారనమాట. ఇక అనిల్ రావిపూడి. ఫైనల్లీ ఈ మొత్తం అద్భుతాన్ని కారణమైనటువంటి దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన గురించి మనం మాట్లాడకుండా ఉంటాం. అవును, మన శంకర్ వరప్రసాద్ సినిమాలో ఈ సాంగ్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లోనే జరిగింది ఎక్కువ శాతం. ఎందుకంటే కొరియోగ్రఫీ వేలో ఉంది, అలాగే డైరెక్టర్ వేలో కూడా ఉంది. మనం ఆ సాంగ్కి సంబంధించి షూటింగ్ చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఇలాంటి ప్యూర్ మెలోడీని సాంగ్గా ఎంత గ్రాండ్గా, ఎంత బ్యూటిఫుల్గా స్క్రీన్ పైన చూపించడంలో ఆయన వింటేజ్ విజన్ అద్భుతం అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంత ఫ్రెష్గా చూపించినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మొత్తంగా ససరేఖ పాట మెగాస్టార్ అభిమానులకు, మ్యూజిక్ లవర్స్కి ఒక ప్యూర్ ట్రీట్. మరి మీలో ఎంతమంది ఈ పాట చూశారు? ఈ పాటలో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.